అమరావతి కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, తిరుపతి ఈ లొకేషన్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మంచి ఒక 5 to 10 years ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఇమీడియట్ గ్రోత్. ఇక్కడ పాయింట్ సార్, ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఒక ఎకరానో 2 acres తీసుకొని ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ పంటలు పండించుకోవటం. అది ఇప్పుడు హైదరాబాద్లో అయితే దాదాపు కోట్లలో ఉంది ల్యాండ్. ఇప్పుడు ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని ఒక ఫామ్ హౌస్ లాగా వాళ్ళు అక్కడ కట్టుకొని, అంటే మనం ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వాళ్ళే పండించుకొని, ఇది ఆంధ్ర వైపు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు టూ ఎర్లీ స్టేజ్ అండి. కాన్సెప్ట్ అయితే ఈజ్ ప్రూవెన్ కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇక్కడ కాన్సెప్ట్, తెలంగాణ కాన్సెప్ట్, చెన్నై కాన్సెప్ట్, ఇది ఆల్రెడీ వెస్టర్న్లో నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా బాగా, హైదరాబాద్ కొద్దిగా మోసంగా 20%, 30% మొగ్గు చూపిస్తున్నారు. కానీ ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్ర వైపు వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు రేట్స్ ఆర్ వెరీ లో. అండ్ ఒకటేంటే అది ఏ జోనింగ్లో వస్తుందో చూసుకోవాలి. ఒకవేళ R1, R2, R3 వస్తే ఫామ్ హౌస్ కింద వెళ్ళడం వేస్ట్. ఇప్పుడు జోనింగ్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు. అయితే ఇప్పుడు మనకి R1, R2, R3, R4 అంటే హైయెస్ట్ జోన్. అట్లనే మల్టీపర్పస్ జోన్ ఉంది, అంటే ఏదైనా కట్టుకోవచ్చు. మన తెలంగాణకు ఉన్న ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అంటే FSI నో లిమిట్. FSI అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ హైర్. అంతకుముందు మీరు చూసుకుంటే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు 30 ఫ్లోర్లు హైయెస్ట్. ల్యాండ్కో హిల్స్ కట్టాడు ఫస్ట్ 30 ఫ్లోర్లు. ఇప్పుడు సాస్ అనే కంపెనీ 58 ఫ్లోర్లు కట్టింది. తర్వాత రిలయన్స్ వస్తున్నాడు, అదానీ వస్తున్నాడు, వీళ్ళందరూ కూడా 100 ఫ్లోర్లు పైన ప్లాన్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా దెబ్బతింటాం మనం. ఎందుకంటే వాటర్ తక్కువ జాగాలో ఎక్కువ అపార్ట్మెంట్స్ వస్తాయి. హైరే 100 ఫ్లోర్లు వేసుకోవచ్చు. 100 ఫ్లోర్ కాస్ట్ ఎంత అవుతుంది? నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి వాళ్ళకి? ఒక ఎకరంలో కూడా ఇన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంతకుముందు లిమిటేషన్, చెన్నైలో కానీ బెంగళూరులో కానీ లిమిటేషన్ ఉంది, ముంబైలో కానీ. ఇక్కడ లిమిటేషన్ తీశారు. ఇప్పుడు ఆంధ్రాకి ఇంకా ఆ స్టేజ్ రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కుంటే అంటే ఆ ప్యాషన్ ఉండాలండి. ఫామ్ ప్లాట్స్ కొనుక్కునేవాటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది పాయింట్ మీరు తీసుకోవాలి. అప్రిషియేషన్ కావాలనుకున్నాడు ఫామ్ ల్యాండ్ అంటే విత్ ఫ్యామిలీ వెళ్ళి 2 రోజులు ఉండి వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే వెళ్ళి మన చెట్లు మనం పండించుకొని, మన మొక్కలు మనం పండించుకొని, మన పువ్వులు, మన ఆకుకూరలు, కూరగాయలు, స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్టు, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ వేసుకొని, అప్పుడు మీరు ఎప్పుడైతే దాన్ని వాడుకున్నారో మీరు రెంట్ కట్టి, అదే మీరు హోటల్కి వెళ్ళారు అనుకోండి, రిసార్ట్కి, రోజు 10,000, 5,000 కట్టాలిగా. అంటే అది ఉండదు. సో అక్కడ మీకు అప్రిషియేషన్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో అయితే ఫామ్ హౌస్ ఎంతమంది అఫోర్డ్ చేయగలరు అనేది డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రొడ్యూసర్లు, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్కు 100, ఇప్పుడు మహేందర్ సింగ్ అందరూ చూసి 100 ఎకరాలు ఉంది, కేసీఆర్ గారికి ఉంది. కానీ మీరు నేను కొనుక్కోగలం. సో ద స్టైల్ ఆఫ్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏముంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎవరైనా 10 కోట్ల ప్రాపర్టీ కొంటే వాడికి ఆస్తి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా ఒక పర్సన్ 10 కోట్ల ప్రాపర్టీ కొంటాడు హైదరాబాద్లో, అంటే మినిమం ఆస్తి ఎంత ఉండాలి? 100 కోట్లు ఉండాలి. 100 కోట్లు ఉంటే 10-20 కోట్లు పెడతారు. 10 కోట్లు ఉంటే 10 కోట్లు ఇల్లు ఎప్పుడు కొంటాడా? సో ఆంధ్ర వరకు ఇప్పుడు స్టేబుల్గా. అండ్ ఫామ్ హౌస్ జనరల్గా సెటిలర్స్ ఆలోచిస్తారు, బయట ఉన్న వాళ్ళు ఆలోచించారు. ఫామ్ హౌస్ ఎప్పుడు కూడా 1 hour to 2 hour డ్రైవ్లో ఉండాలి. సో హైదరాబాద్ వెళ్ళాడు, వైజాగ్లో పెట్టాడు, వైజాగ్ వెళ్ళాడు, ఇక్కడ పెట్టాడు. కానీ వైజాగ్ బేసిక్గా ఇప్పుడు ఆ పక్కన శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ చెప్పా కదా, భోగాపురం, వీళ్ళందరూ కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే అది రిసార్ట్ బదులు సింపుల్గా ఉంటుంది, ప్లస్ హైజీనిక్ ఉంటుంది. హోటల్లో ఏముంటుందో కోల్డ్ స్టోరేజ్ చెప్తాను, స్టార్ హోటల్ చెప్తాను, జనరల్ ఫ్రిడ్జ్లో వెయిట్ చేసి పెడతాడు 4 రోజులది. కానీ మనం లోకల్లో చూసుకుంటే మన ముందు వండి చేస్తాం. సో ఫామ్ హౌస్లో పెట్టుకోవాలంటే ఆ ప్యాషన్ ఉండాలండి. ఇప్పుడు కొంతమంది డబ్బులు ఉంటాయి, టేస్ట్ ఉండదు. కొంత టేస్ట్ ఉంటాయి, డబ్బులు ఉండవు. 2 ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉండదు. ఈ 3 కేటగిరీలు చూశాను నేను. సో వన్ యూ డోంట్ హ్యావ్ ప్యాషన్ యూ కెనాట్ బిల్డ్. అరే నేను ఫామ్ హౌస్ 10 కోట్లు పెట్టుకున్నాను, నేను నాకేం ఇన్కమ్ రాదంటే వాడు కొన్నాడు. ఇన్కమ్ గురించి ఆలోచించాడు, ఫామ్ హౌస్లో పెట్టాడు, ఎంజాయ్మెంట్ చేసేవాడు బయట పెట్టాడు. సార్ ఒకసారి హైదరాబాద్ బ్యాక్ వద్దాం మనం. అంటే హైదరాబాద్లో 11 స్మార్ట్ సిటీలు డెవలప్ చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 2 ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అయ్యన్నారు. ఏంటి సార్ దీని ఉద్దేశం ఏంటి? అంటే సిటీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది, అంటే ఓఆర్ దాటి ఇంకా అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంకా ఓఆర్ బయటనే పెట్టాలి అని చెప్పి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఇంకా సిటీలు ఎక్కడ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదంటే ల్యాండ్స్ కావచ్చు, అందుబాటులో లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ సిటీస్కి డెవలప్ చేస్తే సో వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తారు, అప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి కూడా వినిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ 1950లో చూసుకుంటే 8 లక్షలు 10 లక్షలు ఉండేది. ఇప్పుడు ఎంత ఉందండి? 1,50,00,000 మంది. 1,50,00,000, 1,40,00,000 ఉంది. ఇంకొక 10 years పోతే లేదా 2050కి ఎంత అవుతుంది? ఇంకొక 1,50,00,000 కోట్లు, 1,50,00,000, 1,40,00,000. సో ల్యాండ్ ఎప్పుడు కూడా సోమరావు గారు చెప్పినట్టు పెరగదు, పాపులేషన్ ఎప్పుడు పెరుగుతుంది. కాదు ఇప్పుడు ఉన్న దాంట్లో అకామిడేట్ చేయాలి పబ్లిక్ని. గవర్నమెంట్కి ఉన్న బిగ్ ఛాలెంజ్ అంటే ప్రతి ఒక్కరు ఇల్లు కొను, సొంత ఇంటికి అలా.
మీకు ఉంటుంది, ఆయనకు ఉంటుంది, 10,000 తెచ్చుకున్నట్టు ఉంటుంది, ₹1,00,000 తెచ్చుకున్నట్టు 10 లక్షలు తెచ్చుకున్నట్టు ఉంటుంది. మరి వాళ్ళకి అకామిడేట్ చేయాలంటే ఏం చేయాలి? స్మార్ట్ సిటీస్లో ఏమవుతుందంటే ఈకో ఫ్రెండ్లీ, పొల్యూషన్ ఫ్రీ. అందరూ కూడా పొల్యూషన్ కూడా హెల్త్ హ్యాజర్డ్. మీరు చూసుకుంటే 10 years బ్యాక్ హెల్త్ క్లబ్బులు లేవు. ఇప్పుడు అన్నిటికీ హెల్త్ క్లబ్బులు, జిమ్లు ప్రతి 4-5 బిల్డింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే పీపుల్ ఆర్ కాన్షియస్, అవేర్నెస్, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. మన తాతలు ముత్తాతలు చూసుకుంటే మా తాతగారు 94 years బతికారు, మా అమ్మమ్మ మా నాన్నమ్మ 93 years బతికారు. ఇప్పుడు ఎంతమంది బతుకుతున్నారండి? 60 అవగానే ఎప్పుడు పోతాడో డౌట్. 65 ఈజ్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఫర్ నార్మల్ పర్సన్. యోగా అవన్నీ చేస్తే ఇంకో 10,000 సంవత్సరాలు. సో నేనేమంటానంటే స్మార్ట్ సిటీస్ విల్ టేక్ సర్టన్ ఈ డ్రైనేజీలు బయటకు వదలరు. దేర్ ఆర్ సమ్ కండిషన్స్. ఇప్పుడు ఐజీబీసీ అని ఉంటుంది, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కన్సర్న్. వెరీ ఫ్యూ కాన్సెప్ట్ 150 పారామీటర్స్ సాటిస్ఫై చేయాలి. సో స్మార్ట్ సిటీ వల్ల ఏంటంటే ఎకానమీ పెరుగుతుంది, ఎకనామికల్గా ఉంటుంది, హెల్త్ ఎఫర్టెస్ తగ్గుతుంది, సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ అప్రిషియేషన్ ప్యారలల్గా జరుగుతుంది. సో స్మార్ట్ సిటీ అని పిలవడానికి దెర్ ఆర్ సమ్ పారామీటర్స్. ఇప్పుడు నార్మల్గా ఇక్కడ బిల్డింగ్ కడితే స్మార్ట్ సిటీ కింద రాదు. అవును. ఇప్పుడు అట్లా కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మనం ఈ బిల్డింగ్ కట్టే కదపగలమా? మన హైదరాబాద్ క్యాంట్ నేమ్ ఇట్, ఒక బిల్డింగ్ ఉంది, 4 డైరెక్షన్ ఎప్పుడైనా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది ఓన్లీ మెటల్ కన్స్ట్రక్షన్, నో సిమెంట్. అది టెక్నాలజీ. వరల్డ్ వన్ ఆఫ్ ది 50 బిల్డింగ్స్ వన్ బిల్డింగ్ హైదరాబాద్లో ఉంది. స్మార్ట్ సిటీ ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. హైలీ లగ్జూరియస్ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అండ్ చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అంటే మీరు సిటీ విత్ ఇన్ ద సిటీ, అక్కడైనా మీరు బయటికి వెళ్ళక్కర్లేదు. ఈవెన్ బ్యాంకు కూడా అక్కడే ఉంటాయి. బాంబేలో నేను 20 years బ్యాక్ చూసాను, ఎల్ఎన్టీ పోవా అని ఒక ఊరు ఉంది, అక్కడ కట్టారు కదా, అప్పట్లో 3 కోట్లు ఫ్లాట్. బ్యాంకు, హాస్పిటల్, స్కూలు, కాలేజు అన్నీ అక్కడే ఉన్నాయి అదే సిటీలో. ఎల్ఎన్టీ వాడు కట్టాడు అప్పట్లో, చాలా ఫేమస్. సో అదేంటంటే ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, లాజిస్టిక్స్ తగ్గుతాయి, పార్కింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజ్. గ్రీనరీ, కంపల్సరీ గ్రీనరీ ఉండాలి, ఇంత ఏరియాకి ఇంత ఉండాలి. ఇప్పుడు మన ఎన్జిటి ఏం చేసి అదే కదా పాడి. 1 రానివ్వకుండా ఎవరు చేస్తున్నారు? ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో దానికి కొన్ని గ్రీనరీ లేకపోతే మనుషులు చచ్చిపోతారు. ఇప్పుడు మీకు పొద్దుడు కేబీఆర్ పార్క్ ఆక్సిజన్ వెళ్తే ఆ వాసన వేరేగా ఉంటుంది. మార్నింగ్ 6 to 7 వాకింగ్కి వెళ్ళండి మీరు, ఆ బ్రీజ్ వేరేగా ఉంటుంది, అది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వెళ్తే వేస్ట్. మన సిటీలో ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు బంజారాహిల్స్ ఉందా? పొల్యూషనే ఉంటుంది. వర్షాలు పడితే రోడ్లు మన కార్లు మునిగిపోతున్నాయి, 2 అడుగులు 3 అడుగులు మునిగిపోతున్నాయి. ఈ కొత్త స్మార్ట్ సిటీలో కొన్ని కండిషన్స్ పెట్టేశారు. మనకు ఆర్కిటెక్చర్ కానీ, ల్యాండ్స్కేపింగ్ కానీ, డిజైనింగ్ కానీ, టెక్నాలజీ కానీ. సిమెంట్లో మనకు స్లాబ్ వేస్తే 21 రోజులు తడపాలి. మీకు గుర్తుందా? మనం మాన్యువల్గా. ఇప్పుడు 7 రోజుల్లో ఫ్లోర్ వస్తుంది మైవాన్ టెక్నాలజీలో. నేను ఆ కంపెనీలో పనిచేస్తాను ఆ టెక్నాలజీలో. సో మైవాన్ టెక్నాలజీ 9 ఇంచులు వాడు గారు కట్టరు, 4 ఇంచులు వాడే కడతారు. ఆర్సీసీ అది ఇటుకలతో కడతాం. ఇప్పుడు ఇటుకలతో కట్టింది అది ఆర్సీసీ, అంటే 4 ఇంచులు స్లాబ్. సైడ్ మధ్యలో పార్టీషన్ వాళ్ళు కూడా ఆర్సీసీ అండ్ స్ట్రెంగ్త్. ఇది జనరల్గా మనం ఇటుక కూడా ఎట్లా కడతామంటే స్లాబ్ మీద కడతాం, ఇది స్లాబ్ మధ్యలో ఉండి వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది. సో అలా ఈ స్మార్ట్ సిటీల్లో ఆ 11 అన్న వరల్డ్ మొత్తం, ఇండియా మొత్తం చాలా వస్తున్నాయి. అందులో మనకి ఎక్కువ కేటగిరీ ఉంది. అండ్ హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. ఆ స్మార్ట్ సిటీ కట్టడం కొనుక్కునేవాడికి బెనిఫిటే, గవర్నమెంట్కి బెనిఫిటే, మిగతా నైబరింగ్కి బెనిఫిటే. ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ ఉన్నాయి.